మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా మా జీవితాల్లో మరొక నూతన దినమును దయచేసి నీ వాక్కులు ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకు వందనములు. దేవా, నీ వాక్యమును విత్తనై ఉండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నాలో అడగబడుతున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారంలో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు తెలియని సమాధానములు ఏమైనా ఉంటే ప్రతి నెల మొదటి వారం కామెంట్ బాక్స్ లో చూసి తెలుసుకొనగలరు. ప్రియ దైవజనమా, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనములో ఇస్సాకు గెరారులో విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలమును పొందినాడు. ఇస్సాకు కరువు కాలములో విత్తనము వేసి 100 ఫలము పొందడానికి కారణము అతడు దేవుని మాట వినడమే. ఐగుప్తులో నిత్యము ప్రవహించే నైలు నది ఉన్నది. పంట పండించడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయినప్పటికీ అక్కడకు వెళ్ళవద్దు, ఈ దేశమందు పరవాసివై ఉండు అని దేవుడు చెప్పినప్పుడు ఇస్సాకు విన్నాడు. ఏ పరిస్థితుల్లో విన్నాడు అని మనము ధ్యానించినట్లయితే, అసాధ్యమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, నమ్మకమునకు ఆస్పదము లేని పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాటను ఇస్సాకు విన్నాడు. ఈ దేశమందు ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెబితే అది ఎంత నమ్మశక్యముగా లేకున్నను విన్నాడు. ఏ విధంగా విన్నాడు? సమ్మతించి, అంటే ఇష్టపూర్వకంగా విన్నాడు, హృదయపూర్వకంగా విన్నాడు, సందేహపడకుండా విన్నాడు, ఇతరుల మాటలు, హేళనలు పట్టించుకోకుండా విన్నాడు, తనకు వస్తున్న నెగటివ్ థాట్స్ ని అణచిపెట్టి విన్నాడు, విశ్వాసముతో విన్నాడు, క్రియాసహితముగా విన్నాడు. అందుకనే ఇస్సాకు ఆ కరువు కాలములో విత్తనము వేసి 100 ఫలమును పొందాడు, దేవునిచే ఆశీర్వదించబడ్డాడు. ప్రియ దైవజనమా, ఒక వాక్యమును మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అవును ప్రియ దైవజనమా, దేవుడు మన జీవితాలలో మన నీతి ఫలమును వృద్ధి పొందించాలి అంటే దేవుని మాట మనము వినేవారముగా ఉండాలి. విత్తనము వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. అది మన హృదయములో నాటబడినప్పుడు 100 ఫలించాలి అంటే అది ఎటువంటి పరిస్థితుల్లో మనకు వినబడినప్పటికీ, దేవుడు మనతో మాట్లాడినప్పటికీ, అవి నమ్మకానికి ఆస్పదము లేని పరిస్థితులు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అసాధ్యమైన పరిస్థితులు కావచ్చు, ఇస్సాకు వలె మనము వినాలి. హృదయపూర్వకంగా సమ్మతించి, ఏ విధమైన సందేహము లేకుండా ఇది జరుగుతుందా అని మన మనస్సులో చెలరేగుతున్న ఆ నెగటివ్ థాట్స్ ని అణిచిపెట్టి, ఇతరులు చెప్పే మాటలు మన చెవిన పెట్టకుండా విశ్వాసముతో వినాలి. ఆ విన్న మాటను క్రియాపూర్వకంగా ఆచరించాలి. అప్పుడు మన జీవితాల్లో నిశ్చయముగా దేవుని ఆశీర్వాదమును ఇస్సాకు వలె చూస్తాము. ప్రియ దైవజనమా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో చూస్తాము. అవును, ఆ కరువు కాలములో ఇస్సాకు ఏ రీతిగా విత్తనము వేసి 100 ఫలమును పొంది నిశ్చయముగా
దేవుని చేత ఆశీర్వదించబడి నిశ్చింతగా జీవించాడో అట్టి రీతిగా మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో దేవుని వాక్యమును విని అంగీకరించి క్రియాపూర్వకంగా మనము పాటిస్తే మన జీవితాల్లో కూడా నిశ్చయముగా ఆశీర్వదించబడి నిశ్చింతగా మన బ్రతుకును వెళ్ళదీయగలము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, నీ వాక్యము మాకు వినబడుతున్నప్పుడు, మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నప్పుడు, అవి ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా మేము ఇస్సాకు వలె నీ మాట విని అంగీకరించి పాటించి నీ ద్వారా ఆశీర్వదించబడుటకు, మా జీవితంలో నూరంతల ఆశీర్వాదాన్ని మేము చూచుటకు మీ కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలినప్పుడు నోవాహు కాలములో ఏమి మునిగిపోయినాయి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.